ఐస్ స్కేటింగ్ గురించి మీకు ఐడియా ఉంది కదండి. అట్లాంటిదే నెదర్లాండ్స్ లో ఓ రోడ్ మీద జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ కాళ్ళకు స్కేటింగ్ అవసరమై పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ఆ రోడ్ మీద నడిచేస్తే చాలు ఆటోమేటిక్ గా జారిపోతూ ఉంటారు అనమాట. నాకు తెలియక అడుగుతున్నా అమ్మాయి. ఇప్పుడు దానికోసం అంత దూరం ఎందుకు? మన దగ్గర కూడా ఉంటాయి కదా. అక్కడ నేచురల్ గానే అయిపోద్ది అబ్బాయి. సైకిల్ మీద వెళ్ళినా కూడా నువ్వు హ్యాపీగా జారుతూ కింద పడొచ్చు. బైక్ మీద గానీ కార్ మీద గానీ ఇట్లా రకరకాలుగా చేయొచ్చు అనుకో. నెదర్లాండ్స్ లో చలి వాతావరణం చుక్కలు చూపిస్తోంది. గడ్డకట్టించే చలితో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు విపరీతంగా కురుస్తోంది. రాత్రి అయిందంటే చాలు జనం రోడ్ల మీద తిరగటానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లు మంచుతో గడ్డకట్టిపోతున్నాయి. జారుడు బల్లలా మారిపోతున్నాయి. ఐస్ స్కేటింగ్ చేసినట్టు జారిపడుతున్నారు. వాహనాలు మాత్రమే కాదు, మనుషులు కూడా రోడ్లపై తిరగటానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్లో దారుణమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మలుపు తిరిగి ఉన్న ఓ రోడ్డు మొత్తం మంచుతో ఐసుగడ్డలా మారిపోయింది. ఫుట్పాత్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఫుట్పాత్లో నడుస్తున్న ఓ వ్యక్తి జారి కింద పడిపోయాడు. ఎలాగో నిలదొక్కుని అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు. కొద్దిసేపటి తర్వాత రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి సైకిల్తో సహా కింద పడిపోయాడు. కార్లు కూడా రోడ్లపై ముందుకు వెళ్లలేక ప్రమాదానికి గురయ్యాయి. కార్లు, సైకిళ్లు పెద్ద మొత్తంలో ప్రమాదానికి గురయ్యాయి. మనుషులు నడవలేని పరిస్థితిలో మోకాళ్లపై పాకుతున్నారు. మొత్తానికి ఆ రోడ్డు జారుడు బల్లలా మారిపోయి జనానికి చుక్కలు చూపించింది. చిన్నపిల్లను తీసుకొచ్చి ఆ రోడ్డులో వదిలిపెడితే ఫుల్లుగా ఆడుకుంటూ తెగ సంబరపడిపోతారని కొందరు, జారుడు బల్ల లాంటి ఆ రోడ్డులో ఆడుకుంటూ ఇంటికి కూడా వెళ్లారని మరికొందరు కామెంట్ చేశారు. ఈ వీడియోని చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయని ఒకరు, ఈ జారుడు బల్ల మామూలుగా లేదుగా, చూసే వాళ్లకు సరదా, నడిచే వాళ్లకు నరకమని పేర్కొన్నారు.